నమస్తే అండి. దిస్ ఈజ్ యువర్ చంద్రశేఖర్, ఐఐటి కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో సెమీ కండక్టర్ కోర్స్ అనేటువంటి విషయాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నాను. దీనికంటే ముందు విషయం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, అందరూ కూడా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్నారు. అంటే టెక్నికల్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీ వైపుకే వేగంగా దూసుకుపోతుంది. అయితే కమింగ్ ఫ్యూచర్లో ఉండేటువంటి టాప్ 10 మిషన్ కోర్సెస్ ఏంటివి అని అనుకుంటే, దాంట్లో కొన్ని కోర్సెస్, ఒక 10 కోర్సెస్, మంచి కోర్సెస్, డిమాండ్ అండ్ సప్లై ఉన్న కోర్సెస్ ఏంటంటే, అందరికి తెలిసిన విషయమే. నెంబర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇదొకటి. రెండవది సెమీ కండక్టర్స్. ఇప్పుడు నేను స్టార్టింగ్ మాట్లాడేది అదే సెమీ కండక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం అనేది. ఇది రెండవది. మూడవది క్వాంటమ్ టెక్నాలజీ. నాలుగవది బయోటెక్నాలజీ. ఐదవది సైబర్ సెక్యూరిటీ. ఆరవది స్పేస్ టెక్నాలజీ. ఏడవది రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. ఎనిమిదవది గ్రీన్ ఎనర్జీ. తొమ్మిదవది డేటా సైన్స్. 10వది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్లా ఈ 10 టైప్స్ ఆఫ్ కోర్సెస్ కమింగ్ ఫ్యూచర్లో డిమాండెడ్ కోర్సెస్ బాగా. ఇది మీరు కొద్దిగా తల్లిదండ్రులు, పేరెంట్స్ దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ 10 టైప్స్ ఆఫ్ కోర్సెస్ మనము చెయ్యాలి ఫ్యూచర్లో అనుకున్నప్పుడు, ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకున్నప్పుడు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ దీంట్లో మిక్స్ అయి ఉంటాయి. నేను మ్యాథమెటిక్సే చదువుతాను అంటే సరిపోదు, ఫిజిక్సే చదువుకుంటా అంటే సరిపోదు, కెమిస్ట్రీ చదువుకుంటా అంటే సరిపోదు, నేను లేదు ఈ రెండే చదువుకుంటా అంటే కుదరదు. అన్ని 4 సబ్జెక్టులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు బాగా చదువుకొని ఉండాలి. ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్మీడియట్ అంటే మన తెలంగాణలో ఎంపీసీ, బైపీసీ అని ఉంటుంది, కానీ చాలా చోట్ల ఎంబైపీసీ అని ఉంటుంది. అసలు నన్ను అడిగితే ఇప్పుడు కమింగ్ జనరేషన్ ఎట్లా ఆలోచించాలంటే 10th తర్వాత ఎంబైపీసీకి పోవాలి. ఎందుకంటే పిల్లవాడు ఎటు సైడ్ వెళ్తాడో తెలియదు. ఆ టైంలో ఏ డైరెక్షన్లో వెళ్ళొచ్చో మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ బయాలజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావాల్సి వస్తుంది, మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కావాల్సి వస్తుంది. నేను చెప్పిన ఈ టాప్ 10 లెవెల్ మిషన్ కోర్సెస్ వెళ్తాను, వాటన్నిటికి రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆలోచించాల్సిన విషయము, ఫ్యూచర్లో ఇక ఎంపీసీ, బైపీసీ అని సపరేట్ కాదు. యాక్చువల్గా అదర్ స్టేట్స్లో కర్ణాటక కానీ మీరు మహారాష్ట్ర కానీ పోతే ఎంబైపీసీస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉంది, లేదని కాదు. ఎక్కడో ఒక 2 చోట్లలో ఉంటాయి. సెంట్రల్ సిబిఎస్ఈ స్కూల్లో అక్కడిక్కడ ఉంటాయి. చాలా మటుకు ఇక్కడ అంతా ఎంపీసీ అని ఒక వింగ్, బైపీసీ అంటే బైపీసీ చేసినోడు ఎంపీసీ పోనికి రాదు, ఎంపీసీ చేసినోడు బైపీసీ వెళ్ళడానికి రాదు. ఇది పరిస్థితి తయారైంది. కాబట్టి దయచేసి ఎంబైపీసీ ఎక్కడ కోర్స్ ఉంటే అక్కడ జాయిన్ చేస్తే మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది ఫర్ ఎవర్. లేదు 10th వరకే అన్నప్పుడు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ మీద బాగా కమాండింగ్ ఉండాలి. ఇది సింపుల్ లాజిక్. సరే, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. ఆ టాపిక్ మళ్ళీ వేరే అవుతుంది. అసలు నేను మాట్లాడదలుచుకున్నది సెమీ కండక్టర్స్ మీద. ఈ 10 దాంట్లో సెమీ కండక్టర్స్ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా అంటే, కమింగ్ 10 to 15 yearsలో ద ఇండియా విచ్ ఈస్ గోయింగ్ టు బి బికమ్ సెమీ కండక్టర్ హబ్ గ్లోబల్ వైజ్. రాబోయే 10-15 ఏళ్లలో ఇండియా సెమీ కండక్టర్ హబ్గా మారబోతున్నది. గ్లోబల్ వైజ్గా నేను మాట్లాడాలి. ఇది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నది. 1,25,500 అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను, 1,25,500 కోట్ల రూపాయలను దీని మీద ఇన్వెస్ట్ చేసి, ప్లాన్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని తీసుకొని రావాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇది జరగాలన్నట్లు స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 62-65 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
ఒక 1000 కోట్ల రూపాయలు మన తెలంగాణ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ సెమీ కండక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడితే. అసలు సెమీ కండక్టర్ అంటే ఏంది అని నేను మళ్ళీ మాట్లాడతాను. ఇది యాక్చువల్ సినారియో నేను మాట్లాడేది. ఏంది సెమీ కండక్టర్కి ఇంత డిమాండ్ ఎందుకు రాబోతుంది ఫ్యూచర్లో అంటే, దానికంటే ముందు మనం ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేను మాట్లాడేది. ఏది మన మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, మనం టీవీ చూస్తున్నాం టీవీ కావచ్చు, మనం డ్రైవింగ్ చేస్తున్నాం కార్ కావచ్చు. దెర్ ఆర్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద మెడికల్ వైపు పోతే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అండ్ డిఫెన్స్ సిస్టమ్కి వెళ్తాము, డిఫెన్స్ రక్షణ సంస్థలకు, అక్కడ డిఫెన్స్ సిస్టంలో కూడా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేనటువంటి సంస్థ లేదు. ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ కావడానికి అవకాశం ఉంది. దాని నుంచి కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి. ఏంది ఆ నష్టాలు అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనము ఒక మొబైల్ ఫోన్ తీసుకొని పెట్రోల్ పంప్లో నిలబడి పెట్రోల్ పోయించుకుంటున్నాం అనుకోండి. ఆ మొబైల్ ఫోన్ నుంచి కొన్ని రేడియేషన్స్ బయటకు వస్తాయి. దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ అంటారు, లేదంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనుకోండి. వచ్చినప్పుడు ఏమవుతుంది, పెట్రోల్ వస్తుంటే ఆ పెట్రోల్ కనుక అది ఫైర్ అయిందంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అక్కడ ఆస్తి నష్టం కూడా జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. అంటే ఇలాంటివి జరగకుండా ఉండడానికి నేను చెప్పేది ఇదొక ఎగ్జాంపుల్. అదే మొబైల్ ఫోన్ కనుక ఒక స్పీకర్ దగ్గర పెట్టినాం అనుకోండి, దాంట్లో సౌండ్ వస్తుంది బాగా డిఫరెంట్, ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. అంటే అదే ఒక డిస్టర్బెన్స్ అన్నట్టు స్పీకర్ దగ్గర పెడితే. అదే మొబైల్ ఫోన్ నువ్వు రేడియో దగ్గర పెట్టినావు అనుకోండి, రేడియోలో కూడా ఆ సౌండ్ వచ్చేస్తుంది, డిఫరెంట్ సౌండ్ వచ్చేస్తుంది. ఏరోప్లేన్స్లలో మనం మన ఫ్లైట్స్లో పోయినప్పుడు టేక్ ఆఫ్ కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ జనరల్గా ఏం చెప్తారంటే మొబైల్ ఫోన్స్ను ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోండి అని చెప్తారు. అలా పెట్టుకోకుండా ఏమవుతుందంటే ఏదైనా జరగవచ్చు. ఆ ఫోన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ కావచ్చు, నేను చెప్పాను కదా, దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ అంటారు, ఈఎంఐ. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఏమవుతుందంటే బ్లాస్ట్ జరగడానికి అవకాశం ఉంటుంది, ప్లేన్ క్రాష్ అవుతుంది, స్ప్లిట్ క్రాక్స్ జరుగుతాయి, వాట్ ఎవర్ ఇట్ మే, ఏదన్నా జరగవచ్చు అక్కడ ఇన్సిడెంట్. దానివల్ల ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ కావాలి. ఆ సిస్టానికి సంబంధించినటువంటి కోర్స్ ఏంటంటే సెమీ కండక్టర్ కోర్స్ అంటారు. ఆ సెమీ కండక్టర్స్ని ఇప్పుడు తయారు చేయడానికి మొత్తము ప్లాన్ చేసుకున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందుకే చెప్పాను, ద సెమీ కండక్టర్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ హబ్, గోయింగ్ టు బి బికమ్ ఎ బిగ్ హబ్, గ్లోబల్ హబ్. నేను మాట్లాడేది గ్లోబల్ వైజ్గా భారతదేశాన్ని ఒక సెమీ కండక్టర్, భారతదేశాన్ని గ్లోబల్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఒక సెమీ కండక్టర్ హబ్గా తయారు చేయాలనేటువంటి ప్లాన్ నడుస్తుంది, జరుగుతుంది. 10-15 సంవత్సరాల్లో ఇదంతా సక్సెస్ అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. మరి సెమీ కండక్టర్ అంటే దీనివల్ల నష్టాలు ఏంటంటే చెప్పాను, ఇలా ఎలక్ట్రానిక్ గూడ్స్లో ఇలాంటి నష్టాలు జరగడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ సెమీ కండక్టర్స్ని యూజ్ చేస్తారనమాట యాక్చువల్గా. మరి వీటిని తయారు చేయాలి అంటే సెమీ కండక్టర్ చిప్స్ని తయారు చేయాలి. మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏం రేజ్ అవుతుందంటే సెమీ కండక్టర్ అంటే ఏంది? సింపుల్గా చెప్తాను. సెమీ కండక్టర్ అంటే ఇప్పుడు మనం కరెంటు ఫ్లో కావాలి, కాపర్ వైర్ ఉంది కదా, కాపర్ వైర్ నుంచి మనకు రాగి అంటాం, రాగి ద్వారా, తెలుగులో రాగి, ఇంగ్లీష్లో సింబల్ దానికి కాపర్ వైర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లో కాదు కదా, మరి కాపర్ వైర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎస్ కండక్టర్. ఇక్కడ ఒక సబ్జెక్టు వస్తుంది, అందుకే నా స్టార్టింగ్లో నేను చెప్పే కోర్సెస్లో కూడా అన్నిట్లో కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఏ కోర్సును కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. సరే, ఓకే. అయితే నేనేమంటున్నాను, సెమీ కండక్టర్ అంటే ద సబ్స్టెన్స్ త్రూ విచ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్, దట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ వాట్? కండక్టర్. కండక్టర్ అంటే ఏం చెప్తున్నా. ఇన్సులేటర్ అంటే ఏంది? ప్లాస్టిక్ అనేది ఇన్సులేటర్, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో కాదు. అంటే ద సబ్స్టెన్స్
through which electricity is not passed. That is called as insulator. So now come to the point. What is the definition of semiconductor? Whatever the characteristics are there between the conductor and insulator, such type of phenomenon is called as what? Semiconductor. ఇది కండక్టర్కు ఇన్సులేటర్కు మధ్యలో ఉండేటువంటి లక్షణాలను కలిగినటువంటి మెటీరియల్ను సెమీకండక్టర్ అంటారు. ఇంకా నేను డీప్గా బోదలుచుకోలేదు. డీప్గా పోతే మళ్ళీ వేరే అయిపోతుంది. మీకు సింపుల్గా తెలవాలి కాబట్టి, పేరెంట్స్ పిల్లలు ఉంటారు కాబట్టి కోర్సుకు సంబంధించి మాట్లాడుతున్నాం. ఇది సెమీకండక్టర్. మరి దీని పక్కన మళ్ళీ ఒక వర్డ్ యాడ్ అయింది, సెమీకండక్టర్ చిప్ అన్నాడు. సిహెచ్ఐపి చిప్. చిప్ అంటే ఏంటి? ఇది కూడా ఒక ఎలక్ట్రానిక్ చిన్న వస్తువు, గోరంతా ఉంటుంది. ఈ చిప్లో ఏముంటాయంటే, ఈ చిప్లో కొన్ని లక్షల నుంచి కోట్ల వరకు మనం ట్రాన్సిస్టర్స్ను అరేంజ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అరేంజ్ అవుతుంది, అసలు ట్రాన్సిస్టర్ అంటే ఏంది? ఎలక్ట్రిసిటీని ఫ్లో అంటే ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లో వేగాన్ని మనము పెంచాలన్నా ఆపాలన్నా ఈ ట్రాన్సిస్టర్ అనేది ఉపయోగపడుతుంది. ఇఫ్ వి వాంట్ వాట్ ఇంక్రీజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ, if we want stop the electricity, whatever the instrument we are going to utilize, that is simply called as what? Transistor. సింపుల్గా చెప్పాలంటే, ఇంకా సింపుల్గా చెప్తా, మనము ఇంట్లో బల్బు వేయాలన్నా, అంటే బల్బు వెలగాలన్నా, బల్బ్ బంద్ కావాలన్నా, ఆర్పాలన్నా స్విచ్ ఆన్ చేస్తాం కదా, ఆన్ ఆఫ్ ఉంటుంది కదా. అట్లా ఇది కూడా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ టైప్ అనమాట. ఏది? మన ట్రాన్సిస్టర్. అది ఎలక్ట్రిసిటీ ఫ్లోని పెంచుతుంది, వేగాన్ని, దాని యొక్క వేగాన్ని తగ్గిస్తుంది కూడా. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది ట్రాన్సిస్టర్. ఇలాంటి లక్షల కోట్ల ట్రాన్సిస్టర్లను మనము ఆ చిప్పులో ఇమర్చవచ్చు, అరేంజ్ చేయవచ్చు. అది ఇవన్నీ కలిస్తే ఇన్ని లక్షల కోట్ల ట్రాన్సిస్టర్లన్నీ కలిసి ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్గా ఫామ్ అవుతుంది ఆ చిప్పులో. అట్లా చేయొచ్చు, అంత కెపాసిటీ ఉంటుంది దానికి. చూస్తే ఇంత ఘోరంతా ఉంటుంది. చిప్స్ తెలుసు కదా, మీరు చాలా చూస్తారు కదా, మీకు అందరికి ఐడియా ఉంటుంది చిప్స్ అంటే. ఇది యాక్చువల్ ఫినామినల్. ఇంకా సింపుల్గా చెప్తా. హైదరాబాద్ సిటీలో ఎన్నో రోడ్లు ఉన్నాయి, కొన్ని వేల రోడ్లు ఉన్నాయి. సో మెనీ రోడ్స్ వీఆర్ హ్యావింగ్, సో మెనీ జంక్షన్స్ వీఆర్ హ్యావింగ్. అన్ని రోడ్లు, అన్ని జంక్షన్లు కలుపుకుంటేనే ఈరోజు మనం ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవడానికి ఏమవుతుంది, కొద్దిగా ఈజీ ఉంది. ఇన్ని రోడ్లు ఇన్ని జంక్షన్స్ లేకపోతే మన పరిస్థితి ఏంది? ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవాలంటే ఎంత టైం పడుతుంది? అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోవాలి, అక్కడ పోయాలి, ఏదైనా సమాచారాన్ని అందించాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. అంటే సమాచారాన్ని వేగంగా అందించగలిగేటువంటి కెపాసిటీని మనం డెవలప్ చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ రోడ్స్ ఎక్కువ కావాలి, జంక్షన్స్ ఎక్కువ కావాలి, అవుటర్ రింగ్ రోడ్స్ ఎక్కువ కావాలి. ఇవన్నీ ప్లాన్స్ ఉంటాయి. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్తారు. అదేవిధంగా మనము ఈ యొక్క చిప్లో ఈ యొక్క నెంబర్ ఆఫ్, అంటే కరోడ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వాట్ ఆర్ ద ట్రాన్సిస్టర్స్ వీ కెన్ ఇంప్లిమెంట్. ఆల్ దోస్ వాట్ ఆర్ ద కంబైన్డ్ టుగెదర్ అండ్ టు ఫార్మ్ వాట్? electronic circuits. By that we can able to what? Implement those chips are there implemented in these what are electronic goods. ఆ చిప్స్ మనం ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్లో అరేంజ్ చేయొచ్చు. అది ఎట్లా అరేంజ్ చేస్తారో తర్వాత విషయం. అట్లా అరేంజ్ చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి ఎటువంటి నష్టాలు జరగవు. ఇక నువ్వు మొబైల్ ఫోన్ పెట్రోల్ బంకులో నిలబడి పెట్రోల్ వేయించుకొని కూడా నువ్వు మాట్లాడవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా? మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని జరగడానికి అవకాశం ఉంది కదా. ఒక పెట్రోల్ పంపే కాదు, రక్షణ వ్యవస్థలు ఉన్నాయి, డిఫెన్స్ సిస్టమ్ ఉంది. డిఫెన్స్ సిస్టంలో అన్నీ మరి అవే ఉంటాయి కదా. మనం యుద్ధాలు చేయాలంటే అన్నీ రిలేటెడ్ అవే ఉంటాయి ఆల్మోస్ట్ అని, వాట్ ఎవర్ ఇట్ మే. అట్లా హాస్పిటల్స్కి వెళ్తే హాస్పిటల్స్లో కూడా ఉంటాయి కదా ఎన్నో ఎలక్ట్రానిక్ రిలేటెడ్ గూడ్స్ ఉంటాయి కదా. ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్నో ఉంటాయి. మరి అవన్నీ సిస్టమ్స్ ఒక్కోసారి అనుకోకుండా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవన్నీ జరగొద్దు, స్మూత్గా కూల్గా ఉండాలి, యాజ్ ఇట్ ఈస్గా, ఎలాంటి నష్టం జరగొద్దు, అది ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగొద్దు అనుకుంటే ఈ సెమీ కండక్టర్స్ యొక్క ఏమంటారు బాధ్యత ఎంతో ఉంది దీంట్లో.
కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టింది. దీనికి డిమాండ్ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లలకు కూడా ఉద్యోగాలు బాగా వస్తాయి, ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, ఆ చిప్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, ఆ చిప్ను డిజైన్ చేసేటువంటి ఇండస్ట్రీస్ కూడా. ఒకసారి దానికి ఎంటర్ అయ్యామంటే దాంట్లో రకరకాల వేస్ ఉంటాయి, అవన్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడు అందరు ఇన్వెస్టర్స్ కూడా వస్తారు, పిల్లలకు భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే ప్లాన్ అనమాట. దాని మీద ఇదంతా నడుస్తుంది. ఓకేనా? అయితే ఈ సెమీ కండక్టర్ కోర్సు గురించి నేను ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పిల్లవాడిని ఏ డైరెక్షన్లో తీసుకుపోవాలనేది ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము. వాడు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆ పిల్లవాడైనా సరే, అమ్మాయి అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళు ఈ 4 కూడా పర్ఫెక్ట్ ఉండాలంటున్నాను. నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ వస్తుంది, బయాలజీ వద్దు, నాకు వద్దంటే కుదరదు. లేదు నాకు బయాలజీ ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు, మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే కుదరదు. ఏ ఏ మూమెంట్లో ఏం అవసరం వస్తుందో తెలియదు, డైరెక్షన్ ఎట్లా పోతే మన మైండ్ సెట్ ఎట్లా పోతుందో తెలియదు. వాడు ఆ కోర్సులో పోయినప్పుడు అప్పుడు బయాలజీ అవసరం వచ్చింది అనుకో, బయాలజీ మీద నీకు కమాండింగ్ ఉండాలి. ఇవి నేను చెప్పేది. కాబట్టి పిల్లలకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 4 మాత్రం ఖచ్చితంగా అప్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు పర్ఫెక్షన్ ఉండాల్సిందే. ఆ తర్వాత వాడు చూజ్ చేసుకునే దాన్ని బట్టి మారిపోతుంటాయి, సినారియో మారిపోతుంది. నేను మీకు సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీకు రేజ్ అవుతుంది. ఏంటంటే, సార్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటున్నారు కదా, మరి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దానికి ఏమేమి రిలేటెడ్ ఉంటాయి? ఇప్పుడు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, అదే క్వాంటమ్ సబ్జెక్ట్ కానీ, లేకపోతే రోబోటిక్స్ కానీ, విఎల్ఎస్ అంటే ఇప్పుడు నేను చెప్పింది దీంట్లో కూడా ఉంటుంది, సెమీకండక్టర్ రిలేటెడ్, ఇది కూడా సైబర్ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ కూడా మ్యాథ్స్ ఉండాల్సిందే, స్ట్రాంగ్ ఉండాలి ఇవన్నీ చేయాలంటే. ఫిజిక్స్ ఉంది, క్వాంటమ్ మెకానిక్స్ వస్తుంది, ఏమంటారు సెమీ కండక్టర్స్, స్పేస్ టెక్నాలజీ, రోబోటిక్స్, వీటన్నిటిలో కూడా ఫిజిక్స్ ఉంటుంది, నీకు తప్పించుకునే అవకాశం లేదు. ఇక కెమిస్ట్రీ, నేను చెప్పిన సెమీ కండక్టర్లో కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దాంట్లో బ్యాటరీ టెక్నాలజీ ఉంటుంది, తర్వాత బయోటెక్నాలజీ ఇన్వాల్వ్ ఉంటుంది, గ్రీన్ ఎనర్జీ అని, ఇవన్నీ కెమిస్ట్రీకి రిలేటెడే ఆల్మోస్ట్. బయాలజీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్, అంటే ఇవన్నీ టెక్నాలజీకి రిలేటెడ్ ఉన్నటువంటి కోర్సెస్ నేను మాట్లాడింది. వీటన్నింటిలో కూడా మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, ఒక కామర్స్ తప్ప. కామర్స్ ఇంకా అది వేరేలే, ఆ వింగ్ వేరే. అంటే టెక్నాలజీ వైపు గురించి, ప్రపంచం ఎటువైపు పరిగెడుతుంది అంటే టెక్నాలజీ వైపు పరిగెడుతుంది, కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాను నేను ఇవన్నీ. సో కాబట్టి నేనేమంటున్నా, మీ పిల్లల్ని మీరు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీద బాగా ఫోకస్ చేసి చదివించేటట్లు ట్రై చేయండి. ఫ్యూచర్ అంతా కూడా, అంటే స్పెషల్గా నేను భారతదేశం గురించి మాట్లాడినప్పుడు, భారతదేశంలో సెమీకండక్టర్ విషయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. Tremendous changes we are going to observe in future in case of what is the semiconductor system. There are so many opportunities you are going to get in coming 10 to 15 years. And this semiconductor system, which is going to become a big hub. Which hub? Global wise hub. That you have to remember in your mind, and in that passion, in that direction, you try to treat your children, especially in the subject. This is my advice to all of you. Okay, na? Thank you to all of you.